చాలా స్టాల్స్ ఉన్నాయి, రేట్లు కూడా బాగానే ఉన్నాయి. ఎన్ని బంతి పూలు ఉన్నాయి ఇక్కడ. బయటకు వస్తే బజ్జీలు అంటారు. మా పిల్లలు బాముల కోసం అని వెళ్ళి చాలా రకాలు తీసుకొచ్చిన. హలో, అందరం రెడీ అయినాం. ఎక్కడికి అనుకుంటున్నారా? ఎక్కడికి చెప్పండి. బాంబులు కొనుక్కోడానికి. ఎక్కడికి వెళ్తున్నాం బాంబులు కొనుక్కోడానికి? చెప్పు. రామ్నగర్ మార్క్ ఫిష్ గ్రౌండ్ అట, రామ్నగర్. ఇది వరకు మేము సర్కస్ గ్రౌండ్ కి వెళ్లే వాళ్ళము, ఇప్పుడు మాత్రం రామ్నగర్ కి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉందనేది కంప్లీట్ గా చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టార్ట్ అయినాము. దారిలో 2 కుక్క పిల్లలు కనిపించినాయి మా వినికి. దాని గురించి డిస్కషన్ చూడండి. కరెక్ట్ గాని కుక్క పిల్లలు ఎట్లా సాధుడు మమ్మీ, నేను డ్యూటీకి పోతా, మీరేమో స్కూల్కి పోతారు. అవి కుక్క పిల్లలు ఎవరు చేస్తారు? సరే డాడీ, ఓకే ఓకే. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం మనం? బాంబులు కొనుక్కుందామా? రామ్నగర్ లా బాంబులు ఉంటాయి మంచిగా. నీకేం బాంబులు కావాలి? కలర్ కలర్ బటర్ఫ్లై బాంబులు, ఉల్లిగడ్డ బాంబులు, తోక పటాకలు, బాంబులు, ఇంకా చిచ్చు బుద్ధిలు. ఇక్కడ చూసిరా రేపటి కోసం బంతి పూలు అన్ని కూడా రెడీగా పెట్టుకున్నారు. సో ఇది రామ్నగర్ చౌరస్తా వచ్చింది చూడండి. ఇదే అయ్యప్ప క్రాకర్స్ అంట. మార్క్ ఫ్రెడ్ గ్రౌండ్ రామ్నగర్. సో వచ్చేసి సో ఇదంతా గ్రౌండ్. సో ఇదే రామ్నగర్ మార్క్ ఫ్రెడ్ గ్రౌండ్. సరే, ఇవన్నీ కూడా దీపావళికి సంబంధించిన బాంబుల స్టాల్స్. ఎన్ని గానం ఉన్నాయి చూసారా. వెహికల్స్ చూసారా ఎంత మంది వచ్చారు. మేము ఎప్పుడో 3కి వద్దాం అనుకున్నాం, ఈ టైం అయింది వచ్చేసరికి. పిల్లలు వెయిటింగ్ ఏ స్టాల్కి పోదామని. ఏ స్టాల్కి పోదాం? 6కా? ఎందుకు వచ్చినప్పటి నుంచి 6 అంటున్నారు? చూద్దాం. చూసిరా వజ్ర టపాసులట 50% సేల్, 549 పర్ సేల్. కేజీ సేల్ కూడా ఉన్నది. సో మేము మాక్సిమం ఎప్పుడైనా కేజీ సేల్ లోనే తీసుకుంటాం. కేజీ సేల్ అక్కడ ఏ స్టాల్ లో ఉందిరా? కేజీ సేల్ 9th స్టాల్ అట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఎప్పుడైనా 9th స్టాల్ లోనే తీసుకుంటాం అంట. మా రుత్వికి బాగా గుర్తుంది. సో కేజీ సేల్ 105 రకాలు, తక్కువ దుకాణంలో ఎక్కువ రకాలు. ఫైర్ వర్క్స్ ఇవన్నీ కూడా అంతే. చూసారా ఎంత మంది వచ్చారు. ఇక్కడ చూసారా ఎంత పెద్ద బాంబులు తీసుకెళ్తున్నారు ఒక్కొక్కరు. సో మా పిల్లలు చిన్న వాళ్ళ కాబట్టి అంత పెద్ద మాకు అవసరం లేదు, వాళ్ళ ఏజ్కి తగ్గట్టు తీసుకుంటాం. సో ఇప్పుడు 9th స్టాల్ లోకి వెళ్తాం. చూద్దాం అక్కడ ఏమేమి ఉన్నాయో. అది ఏంటిది అనుకుంటాను. షార్ట్స్ అవి బటర్ఫ్లై. అదేంటి బటర్ఫ్లై? అంటే బటర్ఫ్లై కాదు, బాంబులు. సో మాదైతే దివాళా షాప్. కేజీ అయింది కరెక్ట్. ఓకేనా? అవన్నీ చూసుకోండి ఒకసారి. కేజీ ఎంత? వద్దు. బయట 500 పెట్టారు కదా, 540 550 అట్లా. పెద్ద బాక్స్ తీసుకున్నారు. మా దివాళీ షాపింగ్ అయిపోయింది. ఇంకేం తీసుకుంటావు? తినేటి ఏమన్నా తీసుకోవడానికి. రాకెట్ మనకి అక్కడ ప్లేస్ ఉండదు. కేజీ 550 600 9th స్టాల్ ఎవ్రీ ఇయర్. చూడండి మా బాంబులు చూసిరా. ఫైనల్ గా మా దివాళీ షాపింగ్ అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్ 1 అవర్ అయిపోయింది. 5కి వచ్చినాం. సో ఇక్కడ లైట్స్ కూడా ఆన్ చేసిరు, ఇంకా వస్తూనే ఉన్నారు. రామ్నగర్ మార్క్ ఫిష్ గ్రౌండ్. ఇది ఎక్కడ అంటే సో రామ్నగర్ కరీంనగర్ డైరీ. ఇక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా, సో అక్కడ నియర్ బై ఉంటుంది. దగ్గర ఉన్న వాళ్ళు రావచ్చు.
చాలా స్టాల్స్ ఉన్నాయి, రేట్లు కూడా బాగానే ఉన్నాయి. సో వచ్చేయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నామో అన్ని క్లియర్ గా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? కిలో 70 హాఫ్ కేజీ కావాలి. పెద్ద పెద్ద అవి పువ్వులు కూడా తీసుకున్నాం. మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ బంతిపూల దగ్గర ఒక ఫోటో తీసుకుందామని పూలను ముట్టుకోకుండా సైడ్ కూర్చొని ఫోటో తీయమన్నా ఏమనుకుంటారేమో అని, కానీ పక్కనున్న అంకులు చూసి అట్లా కాదమ్మా పువ్వులు కవర్లో వేస్తూ దిగమ్మా అని సజెషన్స్ ఇచ్చిండు. చాలా బాగా అనిపించింది నాకైతే. పువ్వులు ఎంత బాగున్నాయో దీపాలు అయితే సూపర్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చి దీపాంతలు కలర్ గా కలర్ఫుల్ గా వచ్చినాయి ఈసారి మాత్రం. ఎంత క్యూట్ గా ఉన్నాయి ఆ దీపాలు అయితే. పిచ్చుకగుడి లాంటి గూడులా ఉన్నాయి. 80 రూపీస్ అంట. సూపర్ ఉంది. అది మనకున్నది ఆల్రెడీ. గుమ్మడికాయలు, మామిడాకులు అన్ని సేల్ చేస్తున్నారు. మా ఇంటికనైతే గుమ్మడికాయలు, మామిడాకులు అన్ని ఫ్రీగానే, కానీ సిటీలో అన్ని కొనాల్సిందే. ఏది లేకపోయినా కూడా పండుగ అనేది జరగదు. ఎన్ని బంతి పూలు ఉన్నాయి ఇక్కడ. సో ఇవంతా కూడా రామ్నగర్ కూడా శనివారం మార్కెట్ లాగా అయిపోయింది. ప్రతి ప్లేస్ లో కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో పండుగ సీజన్ కదా, పూల దగ్గర చాలా మంచి అక్కడ దాకా పెట్టుకునే ఉన్నారు. ఇక్కడ చూసిరా దూది కూడా అమ్ముతున్నారు. సో విలేజ్ లో ఉంటే తెలియదు దీని విలువ. తీసుకుందామంటే ఇక్కడ ఎక్కడ లేవు, అన్ని వేరే ఫ్రూట్స్ ఉన్నాయి. చూడాలి జామకాయలు ఎక్కడైనా ఉన్నాయి. ఆగండి ఆగండి, చెరీ చేయబట్టుకో. ఎల్కొచ్చిందా? ఇవి ఎవరు లేనట్టున్నారా? ఇక్కడ ఉన్నాయి జామకాయ. వంకాయలా ఇవి? అవి జామకాయలా ఇవి? గివి నిమ్మకాయలా? నిమ్మకాయలా? అది దూరం నుండి చూస్తే దూరం నుండి జామకాయలాగా అనిపించింది. అవి ఎవరియమ్మా జామకాయలు? లేరు కదా. బయటకు వస్తే బజ్జీలు అంటారు మా పిల్లలు. విన్ని నీకేం కావాలి? పురుగులా? ఇప్పుడాక బజ్జీలు అన్నారు, ఇప్పుడు దోశ అంటుంది, పునుగులు అంటారు. బయటకు వస్తే 100 రకాలు అడుగుతారు. ఇంట్లో ఎన్ని చేసినా కూడా మళ్ళీ బయటకు ఫుడ్ తినండి. ఓహో పురుగులా? సరే సరే. పిజ్జానట, పిజ్జా, బర్గర్, లేనిపోని కోరికలన్నీ బయటకు వచ్చినప్పుడే కనిపిస్తాయి. మేము ఎక్కువ బయటకు రాము, వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ అడుగుతారు. అవన్నీ ముచ్చట్లు ఇంటి దగ్గర స్టార్ట్ అయిందంటే మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళేదాకా పెడితేనే ఉంటది. ఏ ముచ్చట్లు చూద్దాం ఒకసారి వాళ్ళ డాడీతోని. ఎవరు వేరే ఇంటికి? చిన్న కుక్క పిల్ల ఏంది? చిన్న కుక్క పిల్ల ఆకలి అవుతున్నారు. మనం ఏం పెడదాం? అన్నమ్మా చిన్న కుక్క పిల్ల తీసుకుందాం. అన్ని పడుకున్నాయి రోడ్డు పైన. తీసుకోమా సప్లై ఆవు డార్లింగ్. కుక్క పిల్ల తీసుకోమా, తీసుకోమా సాత్తరా. ఓ డార్లింగ్ అంతేనా? ఓకే సరే తీసుకొస్తా. మీరు కుక్క పిల్లల్ని ఇంటికి తీసుకొస్తే మీరు బయట ఉండాల్సి వస్తుంది. సరేనా? దానికి ఓకే అయితే తీసుకురండి.
అవునా? ఉండద్దు అంటే బయటకు వస్తుంది అంట. సరే సరే. ½ కేజీ కావాలి ఆపిల్స్. అమ్మో అన్ని పెద్దగా ఉన్నాయి కదా, చిన్న చిన్నవి కావాలి. అనార్ ఎట్లు ఇస్తున్నావు? చిన్న చిన్నవి పెట్టండి, పెద్ద వద్దు. స్వీట్గా ఉంటాయి కదా. పాలు పెరుగు ఎప్పుడైనా ఇక్కడ తీసుకుంటాం. సో బయట షాప్స్ కంటే ఇక్కడ హోల్సేల్ ఇస్తారు కాబట్టి ఇక్కడ తీసుకుంటాం అన్నట్టు. పాలు పెరుగు అనేది వెళ్తే ఇంకొక బిల్ ఎక్స్ట్రానే అవుతుంది. మరి మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఆల్రెడీ మా విన్నావు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చింది ఆల్రెడీ ఎక్స్ట్రా బిల్. ఏమేమి తీసుకొచ్చు నువ్వు? పాలు పెరుగు పోయి కారీలు అంట, గోల్డ్ అంట. బయట నుండి రాగానే కాళ్ళు కడుక్కోవడం సో అలవాటు కదా రవిని. నీకేం చెప్పినా? సో కంపల్సరీ కాళ్ళు కడుక్కున్న తర్వాతనే ఏ వర్క్ అయినా చేస్తాం బయట నుండి వచ్చిన తర్వాత. చూడండి ఏమేమి తీసుకొచ్చినామో బయట షాపింగ్కి వెళ్ళి. సో దివాళీ బాముల కోసం అని వెళ్ళి చాలా రకాలు తీసుకొచ్చిన. వచ్చేటప్పుడు బంతి పూలు కూడా తీసుకొచ్చిన. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కానీ సరిపోవని మళ్ళీ తీసుకున్నా. తీయండి పూజ కోసం ఆపిల్స్. సో బ్యాలెన్స్ ఇంకా జామకాయలు, బనానా ఇవి 2 తీసుకొస్తాడు మా ఆయన. ఇదే గొడవ ఎప్పుడు ఎటెళ్ళు వచ్చినా కూడా నేను తీస్తాను. ఏంటి క్యాండిల్ కాదురా, ఇది పెద్ద క్రాకర్స్. మా విన్ని కోసం నా కోసం. నేను ఒక చిచ్చుబుడ్డి క్రాకర్స్ తప్ప ఏమి కాల్వను. చిన్నప్పటి నుండి కూడా అంతే. పెన్సిల్ కాల్వను రా, ఇది పెద్ద చిచ్చుబుడ్డి. చేయండి. దాని పేర్లు తెలుసా మరి మీకు? అన్ని చిచ్చుబుడ్డీలు. అన్నిటికంటే నాకు చిచ్చుబుడ్డి అంటే ఫుల్ ఇష్టం. నీకేమి ఇష్టం డార్లింగ్? నీకు ఏ బాంబులు అంటే ఇష్టం? నాకు ఉల్లిగడ్డ బాంబు. ఉల్లిగడ్డ బాంబు. ఏం బాంబు అది? షార్ట్స్. వాడికి అన్ని ఇష్టం. నిన్న నుండి వేలుస్తున్నాడు బాంబులు. 3 days అవుతుంది. ఏంటి ఇవి? పెన్సిల్స్ అట. పెన్సిల్స్ అట, రకరకాల బాంబులు. ఏంటి అది? చిట్పట. మీకు విషయం తెలుసా? నా చిన్నప్పుడు చిన్న కర్పూరం లాగా ఉండేది. అది అంటు పెడితే బుసబుసమని పాములాగా వెళ్ళేది. అది తర్వాత ఆ ప్లేస్ లో బాగా అయ్యేది. అది బాగా నేను కాల్చేదాన్ని. ఇప్పుడు మాత్రం రకరకాలు ఇవన్నీ తీసుకున్నారు. పెన్సిల్స్ చిట్పట్. నీ అప్పుడు ఏమేమి ఉన్నాయి చెప్పడాలి? నా అప్పుడు తోక పటాకలే, షేర్ పటాకలు ఉండే. పాత బాంబులు ఇవి ఉంటాయి, చిచ్చుబుడ్లు ఉండే. అండ్ మేము చిన్నప్పుడు అగ్గిపుల్లలో ఇట్లా దిమ్మిస కొట్టేటోళ్ళు. అగ్గిపుల్లలో మందు తీసి దానిలో మందు పోసి సలక పెట్టి కింద కొడితే డోమ్ అని. ఇంకొకటి పిస్తోల్ కి చిన్న రీల్ పటాకలను ఉండే. ఆ పిస్తోల్ పెట్టి రీల్ పెడితే టప్ప 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 కొట్టుకునేటోళ్ళు. నువ్వు పెద్దగా అయినావా ఇప్పుడు? పెద్దగా అయినట్టు చిన్నప్పుడు విషయాలు చెప్తుంది. నేను చిన్నప్పుడు స్టార్ట్ చేసిన. దివాళి వచ్చిందంటే మా అన్న లక్ష్మీ బాంబులు పేల్చేటోడు. అది ఇంట్లోకి పోయి డోర్లు వేసుకొని చెవులు అంత సౌండ్ వచ్చేది. ఇప్పుడు నాకు తెలిసి లక్ష్మీ బాంబులు తక్కువ అనుకుంటా. మరి మీరేమేమి బాంబులు తెచ్చుకున్నారు కామెంట్ చేయండి. మీకేమేమి బాంబులు అంటే ఇష్టం? భూచక్రాలు.
సో మొత్తం కరెక్ట్ కేజీ వరకు తీసుకొస్తాం ఎప్పుడైనా కూడా. ఎంత పడింది కేజీకి? 600. కేజీ 600 అట. ఒక్కో స్టాల్లో ఒక్కో రకంగా అమ్ముతున్నారు. సో అక్కడ మాకు ఒక 50 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. 550కి కేజీ సేల్. ఎప్పుడైనా ఇంతే. సో పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి పెద్దగా కొద్ది సో రేటు కూడా పెరుగుతూనే ఉంటాయి. అన్ని తీసుకున్న ఐటమ్స్ కూడా పెరుగుతూనే ఉంటాయి. మా చెర్రీ అయితే ఇప్పుడే రకరకాల బాంబుల పేర్లు చెప్తారు, నాకు అవి కూడా తెలియదు. చూసిరా మా ఆయన కూడా షార్ట్స్ అనేటి అవి నువ్వు పెద్దవరైనాక షార్ట్స్ కొనిస్తాం. నువ్వు పెద్దవరైనాక షార్ట్స్ కొనిస్తాం. నువ్వు పెద్దవరైనాక నీకు వేరే. సో జాగ్రత్త ఫ్రెండ్స్, పిల్లలకి అడిగింది కొనివ్వడం కాదు, వాళ్ళు కాల్చేటప్పుడు వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాలి. సో హ్యాండ్స్ కానీ ఏమైనా బాగా ఇట్లా ఫోర్స్ గా చేస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళకి హర్ట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీ పిల్లలు కాల్చేటప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండి వాళ్ళ చేత మామూలుగా అది ఒక చిన్న సజెషన్. సో ఫైనల్ గా దివాళీ షాపింగ్ కోసం మేము పిల్లల కోసం తీసుకునే భూచక్రాలు, పెద్ద చిచ్చుబుడ్డీలు, చిన్నవి చిట్ పట్స్, వెండిరా తాడు, క్రాకర్స్ అయితే 3. మా విన్నికి నాకు ఇవి స్పెషల్ గా. ఇవి పెన్సిల్స్ అట, ఇవి తోక పటాకులు. దీన్ని ఇంకో పేరు ఏంటిది? క్యాట్ బాంబ్స్. ఆల్రెడీ ఒక ప్యాకెట్ కంప్లీట్ చేసిండు మొన్న నుండి. అండ్ బంతి పూలు పూజ కోసం, ఆపిల్స్. సో వాళ్ళు రేపటిదాకా ఆవుతనే లేరు. ఈ తాడు అయితే కాలుస్తారట. ప్లీజ్ ప్లీజ్ అంటే ఓకే. రేపటిదాకా కూడా అవుతలేరు. తొందరగా బయటకి విని వెళ్ళరా, దాని పక్కకు అంటు పెట్టుకోపో. పో దానికి అంటు పెట్టుకోపో. అన్నే దానికి ఇక్కడే అప్పు పెట్టు. ఓకే, హ్యాపీ దివాళీ. ఏం కాదు, భయపడకు, పెట్టు. ఏం కాదు, తింపు తింపు. బాంబులు కొనియమంటది, కొని పెంచేటప్పుడు భయం ఫుల్. మా ఇంటికి చిల్లకడ్డి అది. హ్యాపీ దివాళీ. ఇది మా ఈ రోజు దివాళీ షాపింగ్ బ్లాగ్. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఏం చేయాలి? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ దివాళీ వీడియో. హ్యాపీ దివాళీ చెప్పు అందరికి. హ్యాపీ దివాళీ. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.